కాంగ్రెస్ నుంచి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు జాయిన్ అయ్యారు. ఏంటి నరసయ్య గారు, మొత్తంగా బట్టి విక్రమార్క ప్రజాభవన్లో మీటింగ్ నిర్వహించడంతో మొత్తంగా రేవంత్ రెడ్డినే పక్కకు తెప్పించబోతున్నారు. తెలంగాణలో సీఎం మార్పు జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో అధిష్టానం రమ్మన్న పరిస్థితి. సో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా క్లియర్ ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ప్రతిపక్షాలు గాని, మీడియా వాళ్ళు గాని, మామూలుగా రాజకీయ ఔత్సాహికులు గాని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన మున్సిపల్ ఎన్నికల గురించి చర్చ కొరకు మాత్రమే కలిసి తప్పితే దీంట్లో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. దీంట్లో మసాలా దట్టించేసి టేస్ట్ చూడాల్సిన అవసరం అంతకట్టి కూడా లేదు. ఎందుకంటే మా పిసిసి అధ్యక్షుల వారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మంత్రులు కలవడం తప్పేం కాదు కదండి. ఇప్పుడు మా అధిష్టానం ఢిల్లీలో ఉంటది. కానీ బట్టి నివాసంలో కలవటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది కదా. ఎందుకంటే నిన్నగాక మొన్న నైని అంశం అటు ముఖ్యమంత్రి వర్సెస్ ఉప ముఖ్యమంత్రి అన్న వర్షన్లో సాగిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు బట్టి నివాసంలో సమావేశం కావడంతో ఈ ఊహాగానాలని ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు నైని బొగ్గు గనులకు సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకదానికి ఒకటి కోడిగుడ్డుకు బోడిగుండుకు, మోకాలకి బోడిగుండుకు ముడిపెట్టి మరీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయంగా మసాలా దట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే వాస్తవంగా రొటీన్ కార్యక్రమాల విషయంలో మాత్రమే మంత్రులు కలవడం జరిగింది. దాని నైని బొగ్గు గనుల విషయంలో కూడా బారాసా వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లే ఉన్నాయి, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినటువంటి కండిషన్లే ఉన్నాయి. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కొరకు, ఎందుకంటే వీళ్ళకు సిట్టు పిలుస్తుంది కాబట్టి, మా మీద బురద పడుతుంది కాబట్టి, మా నిజాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి దాచుకోవడానికి కొరకు ముఖ్యమంత్రి బాబుమరిదని సృజన్ రెడ్డిని క్రియేట్ చేసిన వ్యక్తి హరీష్ రావు గారని కవితనే చెబుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పడం కాదు, కవిత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ గుంటనక్కనే ఆయనను సృజన్ రెడ్డిని క్రియేట్ చేసిండ్రు, కవిత గారు ఇంకో మాట కూడా చెప్తున్న పరిస్థితి ఇచ్చారు అని క్లియర్ గా చెప్తా ఉన్నారు. అప్పుడు కవిత గారు నిన్న ఇంకో మాట కూడా చెప్తున్న పరిస్థితి. కవితను మీరు పార్టీలోకి రమ్మన్నారంట, కవిత రాలేదు అన్నది మీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వద్దన్న విషయం కవిత ప్రస్తావించారు. నన్ను ఏ పార్టీ ఆహ్వానించలేదు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే నా పార్టీలోకి వస్తే ఒక మంచి పోస్ట్ ఇస్తా అంటూ కవిత మీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు మరి కవిత కమెంట్స్ ని? సార్, జీవిత కాలంలో కవితను మా పార్టీలోకి ఆహ్వానించారు ఎవరు కూడా. ఆమె కూడా రాననే చెప్తున్నారు కదా సార్. ఆమెను ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఆమె జీవితం ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కవితను మా పార్టీలో అడుగు పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ 50% అంటే ప్రపంచంలో 50% జనాభా లేడీస్ ఏదైతే చేయకూడని ఉన్నదో ఆ బిజినెస్ చేసి జైలు అనుభవించినటువంటి ఆమె ఏం మాట్లాడుతుందని, ఏ రకంగా ఓట్లేస్తారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరిపైనా కేసులు లేవు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి విమర్శలు మూటగట్టుకోకుండా సచ్చరమైన రాజకీయ నాయకులతో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా? సార్, నేను ముఖ్యంగా ఒకటే స్పష్టమైన విషయం మీకు చెప్పేది ఏంటంటే, లేడీస్ అసహించుకునే ఒక వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది లిక్కర్ దందా. ఇప్పుడు ప్రతిసారి కూడా దీన్ని బ్యాన్ చేయండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయండి అని చెప్పడమే కాకుండా ఇలా మామూలు కుటుంబాలు కూలిపోతున్నాయంటే దాని వల్లనే. అలాంటి దందా చేసినటువంటి ఒక మహిళను మా పార్టీలోకి ఆహ్వానించడం అంటే ఆశ్చర్యం. ఎవరు ఇదంతా పుక్కిటి పురాలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కవితకు జీవిత కాలంలో ఛాన్స్ లేదు. ఆమె ఇప్పటికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉంది, నేను కాబోయే సీఎం అని చెప్తా ఉంది. మరి అట్లా అనుకుంటే చాలా మంది చెప్పుకోవాల్సి వస్తుంది మా దగ్గర. సరే కవిత అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. మీ పార్టీలో నెక్స్ట్ ఎవరున్నారు రేస్ లో? సార్ చెప్పండి, మీ పార్టీలో రేస్ లో ఎవరున్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ గా ఎవరెవరు తయారయ్యారు? మీ పార్టీలో ఉన్న రేస్ సంగతి ఏంటి చెప్పండి. రేవంత్ రెడ్డి వచ్చే 15 సంవత్సరాలు కూడా వారే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటారు. రేసు అనేది లేదు. 10 నుంచి 15 ఏళ్ళకి వెళ్ళిపోయిందా? 15 ఇప్పుడు ఇది అయిపోయింది కాక ఇంకో 15 వేసుకోండి. నేను ఏమంటున్నంటే
ఈ రాజకీయ చరిత్రములో ఈ రాజకీయ వ్యవహారాలలో అభివృద్ధి వ్యవహారాలలో స్పష్టమైన మార్పు 2 సంవత్సరాలలోనే తెచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దించేసో మార్చో లేకపోతే ఎన్టీ రామారావుకు జరిగినట్టు జరుగుతుందని ఊహించుకోవడమో ఇదంతా ఎందుకంటే అతి ఆశ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రిగా ఉంటారు 15 అయినా 20 అయినా 30 అయినా సంవత్సరాలైనా సరే. ఇక్కడ మార్పు అనే ముచ్చటే ఉండదు. ఎవరైనా ఆశ పెట్టుకుంటే అది అడియాశ. మిట్టనరసింహ గౌడ్ గారు టైం ఇస్తా, మళ్ళీ మీకు టైం ఇస్తాను.